హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని గురించి చూద్దాం. అలాగే మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ కరెంట్ అఫైర్. దక్షిణాఫ్రికాలో స్వతంత్రోద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు. మనము నిన్నటి వీడియోలో కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు పొందిన అస్సాం రాష్ట్రంలోని అహోం సమాధుల గురించి చూసాము. సో టుడే దక్షిణాఫ్రికాలోని స్వతంత్రోద్యమ స్థలాలకు యునెస్కో వారసత్వ గుర్తింపు వచ్చింది. అలాగే దక్షిణాఫ్రికా స్వతంత్రోద్యమంలో ముడిపడిన చారిత్రక స్థలాలు, మానవ హక్కుల ఉద్యమ నేత నెల్సన్ మండేలా నివాస ప్రాంతం యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేరాయి. ఢిల్లీలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశం. ఇది ఇంపార్టెంట్. యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ ఢిల్లీలో జరుగుతుంది. ఇది ఎన్నో సమావేశం అంటే 46th. ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దక్షిణాఫ్రికా 20వ శతాబ్దపు రాజకీయ చరిత్రలో అవినాభావ సంబంధం కలిగి ఉన్న ప్రిటోరియాలోని యూనియన్ బిల్డింగ్స్ అక్రమ చట్టాలకు నిరసనగా ఉద్యమిస్తున్న ప్రజలపై ఊచకోతకు దిగడంతో 69 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రదేశం సాస్వెల్. యువకుడిగా నెల్సన్ మండేలా జీవించిన మెకే కెజ్వాని ప్రాంతం ఈ జాబితాలో చేర్చిన వాటిలో ఉన్నాయి. చైనా రాజధాని బీజింగ్ నగరం మధ్యలోని సెంట్రల్ యాక్సిస్, జపాన్లోని సాడో ద్వీప బంగారు గనులు, రష్యాలోని కెనోజెరో సరస్సు ఒడ్డున మధ్యయుగాల నాటి సాంస్కృతిక కట్టడాలను యునెస్కో ప్రపంచ వారసత్వ చిహ్నాల జాబితాలో చేర్చారు. బీజింగ్లోని సెంట్రల్ యాక్సిస్ క్రీస్తుశకం 1271 నుండి 1368 మధ్య యువన్ రాజవంశ పాలనా కాలంలో రూపుదిద్దుకుంది. ఈ చారిత్రక స్థలంలో రాజప్రసాదాలు, ఉద్యానాలు, ఉత్సవ వేదికలు ఉన్నాయి. జపాన్లోని సాడో ద్వీపం అగ్నిపర్వతాల వల్ల ఏర్పడింది. అక్కడ 2 పర్వత శ్రేణుల్లో బంగారం, వెండి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి. రష్యాలోని కెనోజీరో సరస్సు చుట్టుపక్కలకు. అలాగే నిన్నటి పేపర్లో అస్సాంలోని అహోం సమాధులు యునెస్కో వారసత్వ గుర్తింపు పొందినాయి. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్, తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్రకు, పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను నియమించారు. కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. ఇందులో 7గురిని కొత్తగా నియమించగా 3గురిని ఒక చోటు నుంచి మరొక చోటుకి బదిలీ చేసింది. శనివారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా త్రిపుర మాజీ ఉప ముఖ్యమంత్రి జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. 1957 ఆగస్టు 15న జన్మించిన ఈయన త్రిపుర రెండో ఉప ముఖ్యమంత్రిగా 2018 నుంచి 2023 వరకు పనిచేశారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగాను సేవలందించారు. ఈయన త్రిపుర రాజకుటుంబానికి చెందిన వ్యక్తి. రామజన్మభూమి ఉద్యమ సమయంలో 1990లో భాజపాలో చేరారు. తెలంగాణ భాజపా నేత ఇంద్రసేనారెడ్డి త్రిపుర గవర్నర్గా నియమితులు కాగా, ఆ రాష్ట్రానికి చెందిన నాయకుడు తెలంగాణ గవర్నర్గా రావడం విశేషం. జార్ఖండ్ గవర్నర్గా పనిచేస్తూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ను కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్రకు బదిలీ చేసింది. ప్రస్తుతం ఈయన స్థానంలో ఉన్న రమేష్ జైష్ను తప్పించింది. ఇంతకుముందు మనకు సిపి రాధాకృష్ణన్ ఉండే గవర్నర్గా, ఇప్పుడు మహారాష్ట్రకు బదిలీ చేశారు. అలాగే రాజస్థాన్ గవర్నర్గా మహారాష్ట్ర మాజీ స్పీకర్, అలాగే వివిధ రాష్ట్రాలకు వివిధ గవర్నర్లను బదిలీలు చేశారు. ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇది గవర్నర్ల నియామకం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో మనము క్వాలిటీలో భాగంగా వీళ్ళకి సంబంధించిన ఆర్టికల్స్ చూడాలి. ఇవి ఫ్రెండ్స్ టుడే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.